నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఈరోజు మన టాపిక్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలపై ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. పేరుకు 6 గ్యారంటీలు అయినప్పటికీ అందులో టోటల్గా మనం చూసుకున్నట్టయితే 13 గ్యారంటీలుగా చెప్పొచ్చు. అందులో మహాలక్ష్మి కింద, అలాగే చూసుకుంటే రైతు భరోసా, ఈ గ్యారంటీలన్నీ మనం విభజించుకుంటూ వెళ్తే 13 గ్యారంటీలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 నెలలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంటే 2 గ్యారంటీలను అమలు చేశామని. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే మనం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు, నగరం వరకు కూడా మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆకాశంలో సగం, అవనిలో సగం అనే విధంగా సగం మంది మహిళలు ఉన్న ఈ స్కీమ్ అనేది అందరూ మహిళలకు వర్తిస్తున్న నేపథ్యంలో ఇది ఒక పాపులర్ స్కీమ్గా కనిపిస్తుంది. ఈ పాపులర్ స్కీమ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే కర్ణాటకలో కూడా ఇలాంటి మహిళలకు ఉచిత పథకం అనేది చేపట్టడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. అదే స్కీమ్ని ఇక్కడ తీసుకురావడం ద్వారా ఇక్కడ కూడా ఒక పాపులర్ స్కీమ్గా మనం మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పొచ్చు. ఇక రాజీవ్ బీమాకు సంబంధించింది కూడా అది కూడా పథకం అమలు స్టార్ట్ అయింది. ఇక మరొక 2 పథకాలు ప్రారంభించడానికి పార్లమెంటు, లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరొక 2 పథకాలు ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కూడా మహిళలకు రిలేటెడ్గా, అంటే మహిళల ఓట్లపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఇక్కడ రేషన్ కార్డుతో నిబంధనలతో సంబంధం లేకుండా మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిబంధనలతో సంబంధం లేకుండా 200 యూనిట్లకు లోపు ఎవరైతే విద్యుత్ కాలుస్తున్నారో వాళ్ళకు అందరికి కూడా ఈ పథకం వర్తిస్తుందనేది ప్రాథమికంగా వస్తున్న అంచనా. ఇక మరొకటి అమలు చేయబోయే పథకాన్ని చూసుకున్నట్లయితే సిలిండర్లకు సంబంధించి గతంలో చాలా ఊహాగానాలు రావడం జరిగింది. ఏ పథకానికైనా రేషన్ కార్డు వర్తిస్తుందని చెప్పిన సందర్భంలో రేషన్ కార్డు కొరకు పెద్ద ఎత్తున అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే 4 సిలిండర్లకు లోపు కనుక వాడకం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంటుందన్న సందర్భంలో చాలామందికి ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ సంఖ్య అనేది గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఉంటుంది. ఒక కుటుంబం ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతుంది అనేది డైరెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఈ స్కీమ్ కూడా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డ్ అని ఒక నిబంధన పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం వచ్చిన నేపథ్యంలో చాలామంది కూడా ఆందోళన చెందడం జరిగింది. చాలామంది రేషన్ కార్డు లేని సందర్భంలో, రేషన్ కార్డు అవసరం లేదనుకునే సందర్భంలో రేషన్ కార్డు నిబంధన ఏదైతే లబ్ధిదారులు వాళ్ళకి ఎక్కడ అగనెస్ట్గా వస్తుందన్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 4 సిలిండర్లు వాడిన ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తింప చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇది కూడా ఒక పాపులర్ పథకంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసుకుంటూ లోక్సభ ఎన్నికలలోపు మరింత ప్రజాదరణ పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు.